భవనం అనే సినిమా చూసా భయ్య చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ ఫుల్ లెంత్ కామెడీ ఉంది, అందులో ఆర్ఆర్ కూడా సూపర్ ఉండడం మాత్రం అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు. నెక్స్ట్ లెవెల్ ఒకటైతే చెప్తా భయ్య, సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎన్ని మంచి సినిమాలు అందించారు, ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించారు. అసలు సినిమా అంటేనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన భవనం అనే సినిమా ఆ అర్రర్ ఏంది, ఆ కామెడీ ఏంది, అది ఇంకోటి ఏంటి మెయిన్ అర్రర్ కామెడీ తీయడం ఒక లెక్క కాదు భయ్య. డైరెక్టర్ నిజంగా మెచ్చుకోవాలి. ఆ స్టోరీ తగ్గట్టు అంటే కమెడియన్స్ తో ఇంత బాగా కామెడీ అలాగే హర్రర్ తీసుకురావడం సూపర్. నిజంగా సార్ డైరెక్టర్ ఒక్క నిమిషం రండి సార్, అసలు మామూలుగా తీయలేదు సినిమా, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. అసలు డైరెక్టర్ గారు మాట్లాడక సినిమా మాట్లాడుతుంది కదా, డైరెక్టర్ గారు మాట్లాడకపోయినా సినిమా మాట్లాడుతుంది అయ్యా. సినిమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ కానీ, శకలకి శంకర్ కానీ, ధనరాజ్ కానీ, అసలు బిత్తిరి సత్తి కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలుకి అజయ్ గారి క్యారెక్టర్ కానీ, ప్రభాకర్ గారి బాహుబలి ప్రభాకర్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఎవరిదైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. నిజంగా తన గ్లామర్, అసలు తను చూపించే విధానం, తన గ్లామర్ తో పాటు అలాగే ఆడియన్స్ ఆకట్టుకునే విధానం, అలాగే డైరెక్టర్ గారు ఆ స్టోరీ పరంగా కానీ ఇలాంటి ఆర్టిస్టులను ఎంచుకోవడం అంటే ఒక కమెడియన్స్ తోటి ఇంత అద్భుతమైన సినిమా తీయడం మాత్రం అసలు నిజంగా డేర్ అనుకోవచ్చు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య. అసలు సినిమా 1-2 సార్లు చూడాలనిపిస్తుంది. మంచి సినిమా భయ్య. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఈరోజు నాకు తెలిసి ఒక 10-12 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇస్ ద బెస్ట్ సినిమా అంటే భవనం మూవీ భయ్య. మళ్ళీ చూస్తారు. అసలు చూస్తే చూడాలనిపిస్తుంది. కామెడీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. నిజంగా తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, శంకర్ గారి ఆ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే క్లియర్ చెప్తున్నాం భయ్య, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి సినిమా ఏదైనా ఉందంటే ఈ ఫ్రైడే మాత్రం భవనం అనే సినిమా సూపర్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు, కాంప్రమైజ్ అనేది ఎక్కడ కూడా లేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇంత డేర్ చేసి మంచి ఒక డైరెక్టర్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే అసలు ఎంత డేర్ అంటే ఒక సినిమా తీయాలంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు వంద ఆలోచిస్తారు. అలాంటిది ఈ డైరెక్టర్ టాలెంట్ చూసినారు అసలు మామూలుగా లేదు. నాకైతే ఈసారి ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తారా ఏంటని ఒక ఆతృత అయితే ఉంది. నిజంగా హ్యాట్సప్ సార్, నిజంగా డైరెక్షన్కి అయితే సూపర్. నిజంగా అంటే సినిమా అంతసేపు అలాగే ఆడియన్స్ కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. సూపర్. అసలు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నమాట డైరెక్టర్ గారు. బాగుంది, స్టోరీ అయితే బాగా ఉంది కదా, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒకటైతే చెప్తా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కంటే నాకు ఎక్కువ ప్రభాకర్ గారి క్యారెక్టర్ కూడా క్లైమాక్స్ ఆ డిజైనింగ్ ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగుంది, సూపర్. అసలు నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది అయ్యా. భవనం అనే మూవీ మాత్రం అస్సలు మిస్ అవుతుంది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే భవనం. అలాగే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్య, చాలా మంది ఎవరో ఒకళ్ళిద్దరు విన్నా, అంతమంది కూడా కదా, ఒకళ్ళిద్దరు ఆ ఇద్దరికే చెప్తున్నా భయ్య, ఒకళ్ళిద్దరికి భవనం అనే మూవీ చూశాక మాట్లాడండి, చూడముందుకే మాట్లాడకండి. ఈజ్ నాట్ జోక్. సినిమా అనేది తీయడానికి ఎంత దమ్ము ఉండాలో తెలుసా. అసలు ఆ సినిమా ఎలా ఉంది భయ్య, చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకే ఫ్యామిలీతో వచ్చి రావాలనిపిస్తుంది. అలాంటి సినిమాకి ఎవరో కొంతమంది ఒక్కరిద్దరు వాళ్ళకి మాత్రం చెప్తున్నా, సినిమా చూసినాక మాట్లాడండి. సినిమా చూడముందుకు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నెగిటివ్ పాయింట్ అనేది ఎలా దొరుకుతుందా, దాన్ని రౌండప్ చేయాలనుకుంటారు, వాళ్ళంతా క్లియర్ చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడండి. భవనం అనే సినిమా చూసినాక మీరు ఎంటర్టైన్మెంట్ కావాలంటే కింద మెసేజ్ చేయండి భయ్య, నేను గ్యారంటీ ఇస్తాను. చాలా బాగుంది, సూపర్ గుడ్. వాళ్ళు ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత అందించారు. నాకు బాగా నచ్చింది అది. కానీ ఒకటైతే మీకు చెప్పాలి భయ్య, ఆ సినిమా మాత్రం ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, అలాగే అర్రర్తో పాటు మంచిగా అన్నచెల్లెల సెంటిమెంట్ ఉంది భయ్య. అది వేరే లెవెల్. సినిమాకి ఇంకా పీక్స్ అనమాట. అది హైలైట్ సినిమాలో పెద్ద హైలైట్ అనుకోవచ్చు. ఇంకోటి మెయిన్ అయితే కామెడీ. అంటే ఇంకో సినిమాకి వస్తే ఏంటంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, కొంతమంది కామెడీ కోరుకుంటారు, కొంతమంది సెంటిమెంట్ కోరుకుంటారు, కొంతమంది మామూలుగా ఎమోషన్ అనేది చాలా మంది తీసుకుంటారు ఈ రోజుల్లో. కానీ అన్ని నవరసాలన్నీ కలిపితే ఏంటంటే భవనం అనే మూవీ సూపర్గా, అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి, మంచి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం భవనం మాత్రం మిస్ అవ్వద్దు. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇంత మంచి సినిమా మాత్రం అస్సలు రాదు. సూపర్గా క్లీన్గా వెళ్ళిపోయింది. నాకైతే బాగా ఎంజాయ్ చేసాను భయ్య. ఇప్పుడు నాకు నెక్స్ట్ రేపు మాత్రం మా ఫ్యామిలీతో వచ్చి చూడాలనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. భవనం అనే సినిమా చూసినా నాకైతే సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఏందప్ప ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు, ఏంది హీరో లేరు, ఏం లేరు, సినిమా ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బాలాచారి సార్ ఒకసారి
నిజంగా కంగ్రాట్స్ సార్. నిజంగా అంటే నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఆర్పి చౌదరి లాంటి పెద్ద ప్రొడక్షన్లో మీరు డైరెక్షన్ చేశారంటేనే అది ఒక సక్సెస్ఫుల్ అయిపోయింది సినిమాలో. అంత మంచి కాన్సెప్ట్ అయితే అనిపించింది నాకైతే. ఇంకా అసలు అంతమంది కమెడియన్స్ని ఒకే ప్లేస్లో పెట్టి వాళ్ళతో కామెడీ అనే కాదు, అందరూ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ కామెడీ కాకుండా హారర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ అంటే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమాలో జస్ట్ హారరే ఉందా ఇది ఉందా అని కాదు, హీరోయిన్ అందాలు కానీ అదంతా చాలా అంటే చాలా మంచిగా చూపించారు. కుర్రోళ్ళకైతే నిజంగా పడి అంతా ఆనందపడిపోతారు. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, అంటే ఫ్యామిలీ గురించి కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఆ మోసాలు కానీ ఇవన్నీ చాలా అంటే సినిమా చూస్తే మాత్రం మీకు అయితే నిజంగా చాలా బాగా డెప్త్ అయితే చాలా డీప్గా కనెక్ట్ అవుతారు అనమాట. నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ ఒక్కటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్నో లవలేనో ముఖ్యంగా ఫస్ట్ ముసలోళ్ళు చూడండి సినిమా. నిజంగా మీ అందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో భవనం అనే సినిమా థియేటర్లో ఉంది, మీరు అందరూ చూడండి. అలా ఇప్పుడే చూశాను భవనం మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. కమెడియన్స్ ఇంతమందిని పెట్టుకొని ఇంత హారర్ సినిమా తీస్తారని నేను అసలు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సప్తగిరి కానీ, శకలక్ శంకర్ కానీ, ధనరాజు కానీ, బిత్తిరి సత్తి కానీ, చాలా తాగోతు రమేష్, ఇంతమందిని పెట్టుకొని కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ హారర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా గట్స్ ఉండాలన్నమాట. డైరెక్టర్ గారు ఈ సినిమా ఒప్పుకున్న ఆర్పి చౌదరి ప్రొడ్యూసర్ గారు కానీ చాలా చాలా మంచి సినిమా తీశారు సార్. నిజంగా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆ అన్నర్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సినిమా అంతా త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారనమాట. ఆ లాస్ట్లో మెసేజ్ అయితే అందరికీ నచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సౌండ్స్ వచ్చినప్పుడు అయితే నిజంగా భయపడతాం అనమాట. మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అజయ్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుందని అందరు థియేటర్కి వచ్చి చూడండి భవనం మూవీ. సో డైరెక్టర్ గారు చాలా కష్టంతో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఆర్పి చౌదరి గారు ఈ సినిమా ఒప్పుకోవడం చాలా చాలా గ్రేట్. ఒక మంచి సినిమా, హిట్ సినిమా అయితే వచ్చింది మనకి. ఈ వారంలో రిలీజ్ అయినది బెస్ట్ సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. పిల్లలు కొంచెం భయపడతారు, కాకపోతే అందరూ చూడొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్, నవ్వుతూ హర్రర్ థ్రిల్ ఎక్స్పైర్ అవుతారనమాట. చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే భవనం మూవీ చూసినా అన్న, అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం. చూస్తున్నంతసేపు ఆ థ్రిల్లర్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే ఒక్కటే భవనంలో ఇంత మంచి స్టోరీ తీయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఐడియా అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి స్టోరీలు అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అనుకోవచ్చు. సో ఇంతమంది కమెడియన్స్ ఉన్నారని డబ్బా అనుకుంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో నవ్వించారు. అండ్ ఒక్కొక్క థ్రిల్ అనేది మనందరికి ఇచ్చారనమాట. ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ డైరెక్టర్ బాలాచారి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఒక మంచి సినిమా మా కోసం తెచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ అంటే ఆర్పి చౌదరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ సినిమా మినిమం హిట్ గ్యారంటీ అన్నట్టు ఉంటుంది. సో అదే రేంజ్లో సినిమా కూడా అంతే బాగుంది. అండ్ మ్యూజిక్ కావచ్చు, అండ్ బీజిఎం కావచ్చు, అక్కడక్కడ వచ్చే హారర్ సౌండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రతి ఒక్కరన్నా అసలు మంచిగా కంప్లీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది, ఎవరిని నమ్మాలి నమ్మకూడదు దాని గురించి. అండ్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి చాలా బాగా చూపించారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడండి అన్న, తప్పకుండా మీకు నచ్చుతుంది. భవనం సినిమా ట్రైలర్ చూసి చాలా భయపడ్డాను ఫస్ట్. ఏంట్రా బాబు, కమెడియన్స్తో ఎంత హారర్ క్రియేట్ చేశారు, ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందేమో అని సినిమాకి అయితే వచ్చాను. ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఏంటంటే వాళ్ళు కామెడీ చేస్తూ ఆ భయంలో కూడా కామెడీని క్రియేట్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది నాకు. ఇంకోటి ఆ స్టోరీ సింకింగ్ ఉంది వేరే లెవెల్. అసలు ఎక్కడి నుంచి ఎలా మలుపు తిప్పారంటే అసలు ఫ్యామిలీ ఎమోషన్ని వీటన్నిటిని గ్రాప్ చేయడం, ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా యాక్టర్స్, కమెడియన్స్ వేరే లెవెల్ చించేశారు. శకలక్ శంకర్ గారు కావచ్చు, సప్తగిరి కావచ్చు, మన తాగోతు రమేష్ అన్న, అందరూ వేరే లెవెల్. హీరోయిన్ గారు ఆ అటెన్షన్ అనేది చాలా గ్రాప్ చేసేలా యాక్ట్ చేశారు. అసలు ఈ సినిమాలో అలా ఆవిడ అసలు క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకునేలాగైతే ఉన్నారు మాలవిక గారు. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగా చాలా బాగున్నాయి. ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మళ్ళీ సినిమాలు తీయాలి, ఇంకా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సినిమాలకి థియేటర్లకు రండి, ఖచ్చితంగా మంచి సినిమాలు చూస్తాం.
థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అందరూ కామెడియన్స్తో చాలా అందంగా తీసే డైరెక్టర్ గారు. మంచి సినిమా ఇది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ స్టోరీ అంతా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా అందరూ మంచి 2.5 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇలాంటి ఈ సొరగుడ్ ఫిలిమ్స్ కొత్తగా ట్రై చేస్తారు, అంతా బాగుంటుంది. అందరికీ న్యూ పర్సన్స్కి చాలా హెల్ప్ఫుల్గా, టెక్నీషియన్స్కి అందరికీ ఛాన్స్ ఇస్తారు. ఈ సంస్థ మంచిగా ఎదగాలి, మంచి సినిమాలు చేస్తారు, మంచిగా రావాలని కోరుకుంటున్నాం. డిఓపి కూడా చాలా బాగుంది, దర్శనం బాగుంది, కథ బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంటర్టైన్ అవ్వచ్చు.